అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు ఎయర్ థాట్స్. ఈరోజు కథ ఈవిల్ లవ్ పార్ట్ 51. ఇక ముగ్గురి లైన్ క్లియర్ అవ్వడంతో ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ చేశాడు అద్వైత్. మిశ్రా, అక్షయ, అద్వైత్, ప్రజ్వల. ఒక పెద్ద హాల్ చాలా అందంగా అలంకరించబడింది. ఇక వస్తున్న అతిథులని అటు మిశ్రా ఫ్యామిలీ, ఇటు అక్షయ ఫ్యామిలీ, ఇంకోవైపు శారద పలకరిస్తూ వాళ్ళకి అతిథి మర్యాదలు చేస్తున్నారు. రెండు జంటలు స్టేజ్ మీద చూడ చక్కగా కనిపిస్తున్నాయి. పంతులు గారు ఇద్దరి జంటల కుటుంబాలని తాంబూలాలు పుచ్చుకోమనడంతో జ్వాల తరపున ఎవరూ లేకపోవడంతో బాధగా చూస్తూ ఉంది. ఆమె చూపులకి అద్వైత్కి బాధ అనిపించి పంతులు గారితో ఏదో చెప్పబోతుంటే నిక్కీ, విక్కీలు ఇద్దరు స్టేజ్ మీదకి వచ్చి జ్వాల తరపున తాంబూలం అందుకున్నారు. ఒక్కసారిగా జ్వాలకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. థ్యాంక్ యూ అన్నట్లు కృతజ్ఞతగా వారిని చూసింది. పర్వాలేదే, ఈ మాత్రం కూడా చేయకపోతే మేము ఉండి ఏం లాభం అన్నారు. మనసు నిండిపోయింది జ్వాలకి వాళ్ళ మాటలతో. అద్వైత్ కూడా వాళ్ళని క్షణం అలాగే చూశాడు. ఇక అక్షయ, మిశ్రా ఫ్యామిలీ కూడా తాంబూలాలు మార్చుకోవడంతో అద్వైత్ జ్వాల చేతిని తీసుకొని ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ ఎంగేజ్మెంట్ రింగ్ తొడిగాడు. జ్వాల ఆనందానికి అవధులు లేవు అన్నట్లు చాలా సంతోషంగా అద్వైత్ వేలికి రింగ్ తొడిగింది. అక్షయ, మిశ్రా కూడా రింగ్స్ మార్చుకున్నారు. ఇక ఎంగేజ్మెంట్ హ్యాపీగా కంప్లీట్ అయింది. ఆర్ యూ హ్యాపీ? చాలా హ్యాపీ అని అతని వేళ్ళని పెనవేస్తూ చెబుతుంది. సరే, కానీ చాలా రోజుల నుండి అడగాలనుకుంటున్నాను. నువ్వు నన్ను 10th ప్రపోజ్ చేసి వెళ్ళిపోయావు కదా, నేను నీకు గుర్తు రాలేదా? ఎందుకు రాలేదు? బాగా గుర్తొచ్చావు. పిచ్చి పట్టినట్లు అయ్యేది. బట్ ఏం చేస్తాం? లైఫ్లో ఏదో ఒకటి సాధించాకే నిన్ను కలవాలి అనుకున్నాను. బట్ నేను చేసే జాబ్లో ఎంత రిస్క్ ఉందో నాకు అర్థమైన తర్వాత నిన్ను పెళ్లి చేసుకొని నీ జీవితాన్ని అన్యాయం చేయలేను అనిపించింది. అందుకే నీ మీద ఎంత ప్రేమ ఉన్నా అలా మాట్లాడాను. కానీ ఎంత నిన్ను అవాయిడ్ చేసినా, నేను ఎలా మాట్లాడినా, ఎన్ని రకాలుగా నీ మనసుని విరిచేసినా చివరికి నా మనసుని పూర్తిగా నీ సొంతం చేసుకున్నావు. నా ఆలోచనలు కూడా మార్చేశావు. రియల్లీ యువర్ ప్యూర్ హార్ట్. ఐఎమ్ సో లక్కీ. ఇంత అందమైన ముద్దుగుమ్మని పెళ్లి చేసుకుంటున్నందుకు, అంతకంటే ఎక్కువగా మంచి మనసున్న అమ్మాయిని జీవిత భాగస్వామిగా పొందుతున్నందుకు అని చెబుతున్న అద్వైత్ని, నో, మీరే గ్రేట్. నాకు ఊహ తెలిసినప్పటి నుండే మీరు నన్ను లవ్ చేస్తున్నారు. ఇన్నేళ్ల కాలంలో ఒక్క అమ్మాయిని కూడా కన్నెత్తి చూడకుండా కేవలం నన్ను మాత్రమే ఆరాధించిన మీరు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. మీ ప్రేమ ఎవర్ గ్రీన్. సర్లేండి, ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. అద్వైత్ సార్, అందరి లైఫ్లో సెటిల్ అయిపోయాయి. నిక్కీ, విక్కీలు కూడా సెటిల్ అయినట్లే. ఇంకేంటి, పెళ్ళి కూడా జరిగిపోతుంది. తర్వాత ఏం చేద్దాం? ఏం చేద్దామంటే చేసేదేముంది? ఇప్పటి వరకు కాపాడుకున్న నా బ్రహ్మచర్యం ఇంకొన్ని రోజుల్లో చెరిగిపోతుందన్నమాట అన్నాడు డ్రామాటిక్గా. ఏంటి, మీరొక్కరే బ్రహ్మచారులు అనుకుంటున్నారా? నేను కన్నెపిల్లనే. నా కన్యత్వం కూడా ఇంకొన్ని రోజుల్లో అని ఆగిపోయి అటువైపు తిరిగింది సిగ్గుతో. సైడ్ స్మైల్ చేస్తూ ఆమెను వెనక నుండి హత్తుకొని, కన్యత్వం అన్నాడు. పోండి, నేను చెప్పను అంటూ అతన్ని విడిపించుకొని అక్కడి నుండి పరిగెత్తింది జ్వాల. ఆమెను పట్టుకోవడానికి ఆమె వెనకాలే పరిగెత్తాడు. జ్వాల రూమ్కి వెళ్ళి డోర్ వేసుకుంది. అద్వైత్ కూడా ఆమె వెనకాల వెళ్ళి డోర్ ఓపెన్ చేశాడు. బట్ చాలా చీకటిగా ఉంది ఆ గదంతా. ఏంటి బేబీ, నాతో దాగుడు మూతలాడుతున్నావా? అయినా ఇప్పుడు లైట్స్ ఆఫ్ చేసావేంటి? చేయాల్సింది ఇప్పుడు కాదు, పెళ్ళైన తర్వాత అన్నాడు. నవ్వుకుంటుంది జ్వాల. స్విచ్ వేయడానికి వాల్ని తడుముతున్నాడు. అవి వేసేలోపే ఒక్కసారిగా చిన్నగా బ్లాస్టింగ్ వినిపించి అతని ఒంటిపై మెరుపు వర్షంలా పడుతూ ఒక్కసారిగా లైట్స్ ఆన్ అయ్యి, హ్యాపీ బర్త్డే అద్వైత్ ధ్రువన్ అంటూ గట్టిగా అరిచారు అందరూ. అతని కళ్ళల్లో సంతోషం చూసిన జ్వాల, హ్యాపీ బర్త్డే మై డియర్ అంటూ హార్ట్ సింబల్ ఉన్న ఒక బాక్స్ తీసి అతని చేతిలో పెట్టింది. ఏంటని దాన్ని ఓపెన్ చేసి చూసిన అద్వైత్ కళ్ళు ఆనందంతో నిండిపోయాయి. 10th ఉన్న అద్వైత్ జ్వాల డ్రాయింగ్ పేపర్లో ఒక చైన్ ఉంది. ఆ చైన్ లాకెట్కి జ్వాల, అద్వైత్ ఫోటోలున్నాయి. దాన్ని చేతిలోకి తీసుకొని వేళ్లతో తడుముతూ లవ్ యూ అన్నాడు.
ఆమె కళ్ళలోకి చూస్తూ లవ్ యూ టూ అనింది. అతడి మోముని ఆమె దోసిట్లోకి తీసుకొని నుదిటిన ముద్దు పెడుతూ హ్యాపీ బర్త్డేరా అంటూ విష్ చేశారు మిశ్రా మిగతా వారు. నెక్స్ట్ డే మార్నింగ్ జ్వాల ఇల్లంతా పూలతో డెకరేట్ చేసి ఫ్లోర్ పైన పూలతో డిజైన్స్ వేస్తూ ఇంటిని కలర్ఫుల్గా మార్చేసింది. ఇక అప్పుడే నిద్రలేచిన అద్వైత్ ఇంటిని చూడగానే అందంగా అనిపించింది. డెకరేట్ చేస్తున్న జ్వాల కనిపించి ఇంత కష్టం ఎందుకు, పని వాళ్ళకి చెబితే చేస్తారుగా, నీతో కాపురం కూడా వాళ్ళనే చేయమను అనింది కోపంగా చూస్తూ. షార్ప్గా చూశాడు ఆమెని. మరి నేనేదో ఇష్టంగా నా భర్త బర్త్డే అని డెకరేట్ చేస్తుంటే వాళ్ళకి చెప్పు వీళ్ళకి చెప్పు అంటావు. ఇందులో నేను ఎంత హ్యాపీగా ఉన్నానో నీకు తెలీదు. నా అన్న వాళ్ళ కోసం కష్టపడుతుంటే అది కష్టం అనిపించదు, అది కూడా ఒకలాంటి ఎంజాయ్మెంట్. సర్లే, మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరండి, మనం గుడికెళ్దాం అంటూ తనని రూమ్కి పంపించింది. ఇక అందరూ రెడీ అవడంతో గుడికి బయలుదేరారు. అద్వైత్ పేరు మీద అర్చన చేయించి కాసేపు గుడిలో సేద తీరి ఇంటికి బయలుదేరారు. పెళ్ళి కూడా దగ్గర పడుతుంది. హలో అద్వైత్ సార్, ఇంకో 4 రోజుల్లో పెళ్ళి పెట్టుకొని మీరు తాపీగా ఆఫీస్ వర్క్ చేస్తా కూర్చున్నారు. మనం షాపింగ్ చేయొద్దా? నీకేం కావాలో చెప్పు, అన్ని స్టిచ్చింగ్ చేసి మన ఇంటికి తీసుకొచ్చి ఇచ్చి వెళ్ళిపోతారు. "హా, ఇంటికి తీసుకొచ్చి ఇవ్వడం దేనికి, డైరెక్ట్ పెళ్లి మండపానికి తీసుకురమ్మనండి. ఆ పెళ్లి చేసుకోవడం కూడా కష్టం అనిపిస్తే ఇద్దరం కలిసి ఏదైనా గుడిలోనో రిజిస్టర్ ఆఫీస్లోనో పెళ్లి చేసుకుందాం. అంత దూరం కూడా వెళ్ళడం కష్టం అనిపిస్తే ఇంట్లోనే తాళి కట్టేసేయండి, పనైపోతుంది." అవును, ఈ ఐడియా ఏదో బాగున్నట్లుంది. ఇంటి వరకెందుకు బేబీ, ఇక్కడే ఆఫీస్లోనే తాళి కడతాను. అదిగో ఆ రూమ్లో మన ఫస్ట్ నైట్ జరుగుతుంది, ఏమంటావు పాప అంటూ కన్ను కొట్టాడు. నేను సీరియస్గా మాట్లాడుతుంటే మీకు సిల్లీగా అనిపిస్తుందా? ఎవరైనా పెళ్ళిని సాంప్రదాయ పద్ధతిలో చేసుకోవాలి అనుకుంటారు. పెళ్లి షాపింగ్కి వెళ్ళి నాకు ఇష్టమైన డ్రెస్సెస్ని మీకు సెలెక్ట్ చేస్తాను. నీకు ఇష్టమైన శారీస్ని నువ్వు నాకు సెలెక్ట్ చేయాలి. ఇంకా జ్యువెలరీ, పెళ్లి మండపం, వెడ్డింగ్ కార్డ్స్, అలా ఒకటా రెండా, ఎన్నో. నువ్వు నేను కలిసి మన పెళ్ళి అకేషన్లో పార్టిసిపేట్ చేస్తే ఎంత హ్యాపీగా ఉంటుంది. ఫార్మాలిటీకి పెళ్లి చేసుకోవడం ఈ మధ్యకాలంలో చాలా ఫ్యాషన్ అయిపోయింది అంటున్న జ్వాల మాటలకి నవ్వాడు అద్వైత్. ఏంటి, మీకు నవ్వొస్తుందా? అదేం లేదు, నువ్వు చెప్పింది కూడా నిజమే, కానీ అవన్నీ చేస్తే నేను ఆఫీస్ అమ్ముకొని నీ కొంగు పట్టుకొని తిరగాల్సి ఉంటుంది. అబ్బా, ఆ ఊహ ఎంత బావుందో అనింది ఆలోచిస్తున్నట్లుగా. ఆమె తలపై ఒక్కటిచ్చి సరే రేపు వెళ్దాం, నువ్వు ఇంటికి పో అన్నాడు. నువ్వు రావా? ఇప్పుడే చెప్పాగా, ఇలా ఆఫీస్ మానేసి ఇంట్లో కూర్చుంటే ఆఫీస్ అమ్ముకోవాలి అని. అంత లేదులేండి అద్వైత్ సార్, మీరు ఎన్ని రోజులు కూర్చొని తిన్నా కానీ తరగని ఆస్తి సంపాదించారు. అంతే అంటావా? అంతే. సరే, నువ్వు ఇక్కడే ఉంటే నాకు నిన్ను ఏదేదో చేయాలనిపిస్తుంది, కానీ ఇక్కడ నుండి పోవే అన్నాడు ఆమె చెయ్యి తీసుకొని ముద్దు పెట్టుకుంటూ. ఏమనిపిస్తుంది అన్నది నవ్వుతూ చూస్తూ. చెప్పమంటావా చేయమంటావా అన్నాడు. చెప్పు అనింది. అవి చెప్పేవి కావులే, చేసేవే అన్నాడు. ఏంటో అని అనబోతుండగానే అతని ఒడిలో చేరిపోయింది జ్వాల. ఒక్కసారిగా బిక్కమొహం వేసుకొని చూస్తూ ఉంది. ఏంటి అన్నావుగా, చేసి చూపిస్తా అంటూ అతని పెదాలు ఆమె మెడపై ముగ్గులు వేస్తుంటే అతని చేతులు మాత్రం ఆమె నడుంపై మెల్లగా పాకుతూ నాభి వరకు చేరాయి. ఒక్కసారిగా ఒళ్ళు జల్లుమంది. అతడి పెదవుల స్పర్శకి, అతని చేతుల సయ్యాటకి ఆమె ఒళ్ళు అతడి ఆధీనంలోకి వెళ్ళిపోతే బాబు చేతుల ప్రయాణం ఇంకా ముందుకు వెళుతూ ఆమె వయ్యారి సిరుల మీద చేరి కొలతలు కొలుస్తుంటే ఒక్కసారిగా ఒళ్ళంతా జివ్వుమనలాగింది. అతని వైపుకు తిరిగి గట్టిగా హత్తుకుంది జ్వాల. ఇంకా ముందుకెళ్తే అస్సలు బాగోదు, నువ్వు ఆ టచింగ్స్ ఆపేసేయ్ అనింది చెవిలో చిన్నగా. నవ్వుకున్నాడు అద్వైత్ ఆమె బాడీలో చేంజెస్కి. ఇక పో పాప, లేకపోతే పెళ్లి కాకుండానే తల్లివవుతావు అన్నాడు. ఆ మాటకి అతన్ని వదిలి గుర్రుగా చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయింది జ్వాల. వెళ్తున్న ఆమెని నవ్వుతూ చూస్తుండిపోయాడు. ఎక్కడికి తీసుకెళ్తున్నావే? చెబుతాను ఆగవే. నాకు భయం వేస్తుంది ప్రజు, ఎక్కడికి తీసుకెళ్తున్నావో చెప్పు
అదిగో వాడిని చూసావా? వాడొక అమ్మాయిని బలవంతంగా తీసుకెళ్లడం నేను చూశానే. వాడు ఎక్కడుంటాడో మనం కనిపెట్టి మా ఆయనకి కాల్ చేసి చెప్పాలి. అదంతా రిస్క్ తీసుకోవడం అవసరమంటావా? ఇప్పుడే అద్వైత్ సార్‌కి కాల్ చేసి చెప్పవే. లేదు, ఆయన చాలా బిజీగా ఉంటారు. ఇప్పుడు చెప్పి టైం వేస్ట్ చేయలేను. డైరెక్ట్‌గా వాడు ఎక్కడున్నాడో తెలుసుకొని అప్పుడు కాల్ చేస్తే యాక్షన్ తీసుకుంటారు. నువ్వు సైలెంట్‌గా ఉండవే అంటూ వెళ్తున్న వాడి వెనకాలే ఫాలో అవుతున్నారు నిక్కీ, జ్వాల. నిక్కీకైతే నిలువెల్లా వణికిపోతుంది ఏం జరుగుతుందోనని. జ్వాల మాత్రం చాలా ధైర్యంగా వాడిని ఫాలో అవుతుంది. ఇక కాసేపటికి వాడు రైట్ టర్న్ తీసుకున్నాడు. వీళ్ళు కూడా వాడు ఎలా వెళ్తే అలాగే ఫాలో అవుతున్నారు. అలా 40 మినిట్స్‌కి వాడు వెళ్ళాల్సిన గమ్యం రావడంతో కార్‌లో ఉన్న అమ్మాయిని భుజాన వేసుకొని లోపలికి తీసుకెళ్లడం చూసిన ప్రజ్జు, నిక్కీ ఒక్కసారిగా నోరు తెరుచుకున్నారు. పదవే, ఇదంతా వీడియో తీసి అద్వైత్ సార్‌కి సెండ్ చేద్దాం. వీడియో తీయడం దేనికి? కాల్ చేస్తే సరిపోతుందిగా. మనం మాట్లాడే మాటలు వాళ్ళకి వినిపిస్తాయి. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో పెడితే వీళ్ళ గుట్టు బయటపడుతుంది అనుకుంటూ వాళ్ళని ఫాలో చేస్తూ వెళ్ళిన ప్రజ్జు, నిక్కీ లోపల చూడగానే ఒక్కసారిగా బిగుసుకుపోయారు. అక్కడ చాలామంది అమ్మాయిలు, అనాథ పిల్లలు కనిపించారు. కొట్టడం వల్ల రక్తాలు కారుతూ కొందరు పిల్లలు ఏడుస్తుంటే మరికొందరు స్పృహ తప్పి పడిపోయారు. అమ్మాయిలు కొంతమందికి వాళ్ళ ఒంటి మీద బట్టలు లేకుండా కనిపించారు. మరికొంతమంది హాఫ్ న్యూడ్‌గా ఉన్నారు. చూస్తున్న వాళ్ళిద్దరికీ దిమ్మ తిరిగిపోయింది. జ్వాల ఏమాత్రం ధైర్యం చెడకుండా మొబైల్‌లో వీడియో తీస్తోంది. ఎవరికీ కనిపించకుండా. నిక్కీ, ఇది సీరియస్ మ్యాటర్‌లా ఉందే. నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపోవే. బయటకెళ్ళి సార్‌కి కాల్ చేసి చెప్పు. మరి నువ్వు? అనింది. నేను ఎక్కడికి వెళ్తానే? ఇక్కడే ఉంటాను. వెళ్ళు. వీడియో తీస్తున్నాను. నిన్నిలా వదిలి వెళ్ళడం నాకు భయంగా ఉంది. నేను వెళ్ళలేను. లేదు నిక్కీ, ఏమైనా అయితే నేను తట్టుకోలేను. పో ఇక్కడి నుండి అంటూ అరిచింది చిన్నగా. ఇక చేసేది లేక అటువైపు తిరగగానే రాక్షస నవ్వు నవ్వుతూ, అబ్బా! ఫిగర్లు ఏమున్నాయే అంటూ లేడి పిల్లలు చిక్కినట్లు చిక్కారు వాడి చేతికి. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్‌లో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.